అన్నపూర్ణ స్టూడియో ముందు ఇంతకుముందు వాటర్ పైప్ లీక్ అవుతూ ఉంటుందన్నమాట. ఆ వాటర్ పైప్ లీక్ దగ్గర నుంచే వాటర్ వస్తుంటే ఆ వాటర్ తీసుకొని అక్కడే బట్టలు ఉతుక్కొని అక్కడే పాటలు రాసుకుంటూ అక్కడే ఆ పిచ్చి మొక్కల మీద ఆరబెట్టుకొని అక్కడి నుంచి ఈ స్టూడియోలోకి ఎలా రావాలి, వీళ్ళని ఎలా కలవాలి అని సుమారుగా ఒక 8 సంవత్సరాలు అక్కడ తిరిగేవాడిని, కలవడానికి ప్రయత్నాలు చేసేవాడిని, తన్నులు తినేవాడిని, ఎదురు చూసేవాడిని. కానీ ఒకరోజు రానే వచ్చింది అన్నపూర్ణ స్టూడియోలోకి నన్ను తీసుకెళ్ళి ఒక స్టూడియోలో నాకంటూ ఒక రికార్డింగ్ స్టూడియో పెట్టుకొని పనిచేసే అవకాశం ఈ నేచర్ ప్రకృతి కల్పించింది. అలాంటి ప్రకృతి నాకు దీవెనలు ఇచ్చి సాక్షాత్తు ఒక కనకదుర్గమ్మ అంటే బెజవాడ దుర్గమ్మ లాంటి ఒక గొప్ప దేవాలయంలోకి నన్ను ప్రవేశపెట్టింది. అక్కడ సుప్రియమ్మను కలిసే అవకాశం, మాట్లాడే అవకాశం మాత్రమే కాకుండా కలిసి సినిమా చేసే అవకాశం, అన్నపూర్ణ స్టూడియోస్ ప్రజెంట్స్ అని పెట్టుకున్నప్పుడు పైన ఆ బ్యానర్లో సినిమా చేసే అవకాశం అండ్ మేడంతో కలిసి సాక్షాత్తు కలిసి పనిచేసే అవకాశం దొరికినందుకు భగవంతుడికి, ప్రజలకి, నాతో నన్ను నడిపించిన పాటకి నేను ఎప్పుడు ధన్యవాదాలు చెప్పుకుంటూ, అమ్మ థ్యాంక్ యూ సో మచ్ అమ్మ, మీకు రుణపడి ఉంటాను.